గుడ్ మార్నింగ్ గుంటి నాగరాజు శ్రీకళ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటో నేను మీకు చెప్తాను, విందురు కానీ. ఓకేనా? ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చడం ఏంది అసలు పెట్టలేక ఇంకా చూడలేక. ఓకేనా? వెల్కమ్ గుంటి నాగరాజు. శ్రీకళ గారు ఏం చేస్తున్నారు? నిలబడు, మాట్లాడుగా. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఒక 2 సార్లు 3 సార్లు పోయాం జాతరకి. ఈ సంవత్సరం కూడా పోదాం అనుకున్నాం. మళ్ళా నెక్స్ట్ ఇయర్ పోదాంలేని ఆగినాం. ఇంట్లో పెట్టుకుందాం, ఇవాళ బుధవారంగా జాతర స్టార్ట్ అయిందని పెట్టుకుంటున్నాం అనమాట. అవునా? ఓకే. ఎట్లా చేస్తున్నావు? ఇక అమ్మవారి ఫోటో పెట్టుకున్నాం, అమ్మవారి కలంకరణ వేసుకున్నాం. ఫస్ట్ పీటకు పూజించి దాని మీద ముగ్గేసి వైట్ టవల్ వేసుకొని అమ్మవారి ఫోటోకి అట్లా అడ్డంగా బొట్లు పెట్టుకొని అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి ఒక దండ అలంకరణ చేసి ఈ బంగారం అంటారు అనమాట, బెల్లం ముద్దల్ని అవి స్తంభకు 2 సార్లమ్మకు 2 సమర్పించుకొని అటు ఇటు దీపం ముట్టించుకొని పరమాన్నం చేసి పాయసం అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, ఆకు, ఒక్క, కచ్చరికాయ, పండ్లు, పూలన్నీ ఆడబెట్టుకొని పూజ చేసుకొని 2 కొబ్బరికాయలు కొట్టేసి కోడిని కోసుకొని అప్పుడు మళ్ళీ అన్నం వండి అప్పుడు అమ్మవారికి పడి పెట్టుకోవాలి. కానీ చెప్తే నెక్స్ట్ ఏం చేస్తా చూద్దాం. ఓకే. కోడేది? అది సప్పుడు వచ్చింది. ఇక నువ్వేం చేస్తున్నావా? అన్నం. ఓకే. పసుపు కడిగి పసుపు పూసుకొని ఇట్లా 3 ఇట్లా అడ్డబొట్టు అమ్మవారికి ఇష్టం అనమాట. ఇట్లా అడ్డబొట్టు పెడితే అమ్మవారికి ఖచ్చితంగా వచ్చింది అనమాట ఇంట్లోకి. అవునా? పొట్టమే ఉండాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే. అందుకే బంగారానికి కానీ కొబ్బరికాయకి కానీ ఏం చేసినా పసుపు అడ్డబొట్లు పెడతా ఉంటారు అనమాట ఎక్కువ శాతం. ఓకే. జాతర బాగుంటది. కానీ అమ్మవారిని వెళ్ళంటేమో జనంలో స్టార్టింగ్ లో పోవాలి, జనాన్ని వెళ్ళాలంటే ఇప్పుడు పోవాలి. ఓకే. కాకపోతే గద్దెల మీదకి వచ్చిందని చెప్పేసి బాధంటారు కానీ దర్శనం అయితే అందదు. చాలా రిస్క్ తీసుకోవాలి, అబ్బో చాలా ఇబ్బంది పడాలి. ఓకే. కానీ తర్వాతనే వేసి వస్తుంది, మధ్యాహ్నం దాకా ఉంటుంది. వచ్చింది అమ్మాయి? అయిపోయిందా? అన్ని పెట్టినావుగా? కొనుగోటి ఉందా? రాయల్ స్టాక్ క్వార్టర్. అమ్మవారికి కళ్ళు లేదు. మరి ఏం చేద్దాం? మరి మీ ఏరియా ఉంటుంది కదా మరి, అది మరి ఏం చేద్దాం? అమ్మవారికి ఉన్నంతలో మొత్తం చీరలు, పాయసం, కొబ్బరికాయలు అన్నీ వేసింది అన్నమాట. వెరీ గుడ్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన ఆమన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం. మరి నాకు వచ్చింది చదువుతున్నా. శతమానం వర్షిత ఆయుష్ేంద్రియ ఆయుష్ేంద్రియ. గట్టికొట్టు గట్టికొట్టు. అది తెద్దాం, అట్నే పోతుందిగా. కొట్టు. మరి ఎట్లా చేతి పెట్టుకోటు. అది అట్ట కదా నీకు. అది వెరీ గుడ్. కొట్టు. ఏం కాదు, కొట్టు. అది వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏయ్ అది అది సమ్మక్క సారలమ్మ మాత్యంగా చూపియాల. కొట్టు. వెరీ గుడ్. మాయ బండ పడగొట్టాలని చూసింది, తగిలేదు. బా వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్, వైలెంట్, జెడ్లెంట్. ఇప్పుడు నీ మాటల్లో సమ్మక్క సారకం ఎలా పెట్టుకోవాలి సింపుల్ చెప్పుకోవాలి. అత్తయ్య రా, అత్తయ్య కొబ్బరికాయ కొడుతురా. మగవాళ్ళు కాదంటే ఆడవాళ్ళని కొట్టేది. సమ్మక్క సారలమ్మ మరి కళ. అమ్మ కొడతాను, నువ్వు నిలబడి చెప్తా. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ సింపుల్లో ఇంట్లో ఎట్లా పెట్టుకోవాలో చెప్పు. సింపుల్ మంచిగా చెప్పు. అంటే ఇప్పుడు బంగారం అంటే కొంతమంది కేజీ తెచ్చుకుంటారు, కొంతమంది అరకిలో తెచ్చుకుంటారు, కొంతమంది పావుకిలో తెచ్చుకుంటారు అనమాట. పంచి పెట్టి దాన్ని పెట్టి తెచ్చుకుంటారు. కొంతమంది జాతర పోయారు ప్రతి సంవత్సరం ఇంట్లో పెట్టుకొని తిని తాగిపోతారు అనమాట జాతరకి. అయితే మేము 2-3 సార్లు జాతరకు పోయినాం, ఒక 2-3 సార్లు ఇంట్లో కూడా పెట్టుకున్నాం. అయితే ఈ సంవత్సరం కూడా పోవాలనుకున్నమాట. కొన్ని పరిస్థితుల వల్ల అంటే నెక్స్ట్ ఇయర్ పోదాం లేదంటే చాలా మంది ఉన్నారు, పండుగ కూడా అడ్డం వచ్చిందని చెప్పి పోలేదు. ఇంట్లో సమ్మక్క సారక్కలు అదే చెప్తున్నా. అయితే సర్లే పోలేదు కదా, అమ్మవారి ఇంట్లో పెట్టుకుందాము, బుధవారం కదా అమ్మవారికి అని పెట్టుకుందామని ఇప్పుడు సిద్ధం చేసుకున్నాం అనమాట. నేనైతే అప్పుడు మెడల్ తెచ్చుకుని ఫోటో కదా అమ్మవారిది.
ఇట్లా అమ్మవారికి అంత తుడుచుకొని అంత డబ్బ పసుపు పూసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక పూల దండ కట్టుకొని ఇట్లా బిళ్ళలు అంటే బంగారం అంటారు దాన్ని అట్లా తెచ్చుకొని సమ్మక్కకు 2 సార్లమ్మకు 2 ఇట్లా దీపం ముట్టించుకుని అంటే ఒక పీట అంటే పీట అంటే ఎవరు వీలుని బట్టి వాళ్ళనమాట. కొంతమంది ఫోటో లేని వాళ్ళు పసుపు పూసేసి 2 సార్లు అడ్డబొట్లు పెట్టుకున్నా సరిపోతుంది, అమ్మవారు వచ్చింది అట్లా అనమాట. అయితే మన ఫోటో ఉంది అని చెప్పేసి నేను ఫోటో పెట్టుకున్నా. ఫోటోకి ఇట్లా పసుపు పూసుకుని అడ్డబొట్లు పెట్టినా అనమాట. ఇట్లా మన బంగారానికి కూడా ఫస్ట్ అలంకరణ చేసుకోవాలి. 2 పసుపు బొట్లు 1 కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఆ అమ్మవారికి 2 ఈ అమ్మవారికి 2 అనమాట. తల్లికి 2 పిల్లకి 2 అన్నమాట. తల్లి పెడదా అందరూ అక్క చెల్లెలు అనుకుంటారు, అక్క చెల్లెలు కాదు, తల్లి కూతురు జంపాన్ అనే కొడుకు అనమాట. ఓహో అట్లా అయితే ఇప్పుడు అమ్మవారికి ఒడిబియ్యం ఉంటుంది. అయితే ఒడిబియ్యం లెక్క అయితే ఇంట్లో అందరితో పోపించుకొని అక్కడ అమ్మవారికి ఒడిబియ్యం ఇంట్లో అందరితో పోపించుకొని అక్కడ ఒడిబియ్యం కట్టుకొని అమ్మవారికి కొన్ని చూపించి ప్రసాదం చేసుకుంటారు వాళ్ళు. మనం పోలేదు కాబట్టి నేనైతే ఒక ఎండి కొబ్బరి చెప్పులో ఒక 3 పిరికిళ్ళు పోసుకొని కలుపుకొని గాజులు తమలపాకు పసుపు కొమ్ము ఖర్జూరకాయలు ఒక్కలు ఇట్లా ఒడిగట్టి బియ్యం లాగా పోసుకున్నా. ఇటు కంకణం సిద్ధం చేసుకున్నా. అటొక దీపం ఇటొక దీపం పెట్టుకున్నా. చాలా మంది జాయిడ్ ముక్కలు ఉంటే జాయిడ్ ముక్కలు పెట్టుకోవచ్చు, చీర ఉంటే చీర పెట్టుకోవచ్చు. నేనైతే సేమ్ కలర్ ఒకటే చీర తీసుకున్నా, ఎందుకంటే ఇష్టం కాబట్టి. అమ్మవారికి ఒకటి ఈ అమ్మవారికి ఒకటి చీర తీసుకున్నా. అమ్మవారికి ఒకటి ఈ అమ్మవారికి ఒకటి పెట్టుకున్నా అనమాట. చీరలో పసుపు కుంకుమ గాజులు పూలు అట్లా పెట్టుకున్నాం. 2 కొబ్బరికాయలు పెట్టి కొట్టినాం. కొబ్బరికాయలు కూడా పసుపు పూసుకొని ఇట్లా అడ్డబొట్లు పెట్టేసుకొని అమ్మవారి ఇట్లా దండం పెట్టుకొని కొట్టాలి. కొబ్బరికాయ కొట్టాక అమ్మవారికి ఇప్పుడు కోడిని చూపించి కోడికి బొట్టు పెట్టి కళ్ళు ఉంటే కళ్ళు, సార ఉంటే సారా, బీరు ఉంటే బీరు, క్వార్టర్ ఉంటే క్వార్టర్ అట్లా ఒక నోట్లో పోసేసి ఇట్లా అమ్మవారికి చూపించి కొంతమంది ఇంట్లోనే కోసుకుంటారు. అది వెనకటి నుంచి వారసత్వం ఉన్న కానీ కొంతమంది ఇంట్లోనే కోసుకుంటారు. మనం ఎక్కడైనా అమ్మవారికి చూపించి ఎక్కడైనా కోసుకోవచ్చు. కోసుకొని అమ్మవారికి అన్నం వండేసి ఒక దాంట్లో కోడి మాంసం ఒక దాంట్లో కోడిగుడ్డు పెట్టుకొని అమ్మవారికి పడి పెట్టుకోవాలి. పడి పెట్టుకున్నాక తినాలి. అప్పుడు అమ్మవారు అయిపోద్ది అనమాట. ఓకే రైట్. ఇట్లా సమ్మక్క సారక్కకి ఇట్లా వేసుకోవాలన్నమాట. ఏంటిది ఇది? సాంబ్రాణి. ఓకే. తర్వాత ఇల్లంతా వేసుకోవాలా, అంతేగా కదా? నోరు దేవుడు ఇచ్చింది మాట్లాడటం కోసమే కదా, కానీ కొంతమంది మాట్లాడలేవారు. నాకేం దేవుడు ఇచ్చింది మాట్లాడటం కోసమే అంతే. కొంతమంది అని ఉంటారు. అదో కళ, ఎగ్జాంపుల్ కళనే మా చెప్పవే అని తిరుగుతున్నా అని నీ నొక్కినా సాంబ్రాణి పోగే కొంచెం అట్లా ఇట్లా సమ్మక్క సారాలమ్మకి పెట్టుకోవాల్సిన చికెన్ ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా? ఏం చేస్తాను? మొత్తం ఫ్రైయా పులుసా? అయ్యో, నువ్వు ఫ్రై చేస్తాను కదా. అమ్మవారికి ఫ్రై అంటే ఇష్టం అంట. అమ్మవారికి ఫ్రై అంటే ఇష్టం అంట. ఓ అమ్మ, అయ్యా రామ, దెబ్బ కొట్టింది కదా. కానీ కానీ ఏ కాలం అయింది ఫ్రెండ్స్? కోడిని కోసి అది కడి చేపించుకొచ్చి మొత్తం కూడా చూడండి ఎంతవరకు వచ్చింది వారం. కానీ అమ్మవారికి పెట్టుకోవాలా. నేను నాటుకోడిని తెస్తానంటే ఫ్రెండ్స్, నాటుకోడి వద్దు ఒకటి గోల పెట్టింది ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్తే ఏందో అమ్మవారికి నాటుకోడిని బాగుంటుంది ఇష్టంగా. ఈ బావి దగ్గర ఖరాబ్ తిందని చెప్పి ఇట్లా తెస్తాను ఫ్రెండ్స్. నా బతుకు అంత తిట్టిన అయిపోయింది. ఇక ఎవడు చెప్పుకోవాలా. కానీ అమ్మవారికి పెట్టుకోవాలి. మాయమేది చేస్తుంది ఎందుకలా? వాసన వస్తుందా? మందు వాసన వస్తుంది కదా. రాయల్ స్టాక్ క్వార్టరు. నెక్స్ట్ ఏం చేస్తాను? అమ్మవారికి. వెరీ గుడ్. పెట్టే విధానం అదనమాట.
నెక్స్ట్ 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 సీరియల్ పోవాలా అమ్మవారికి. మరి ఈ రకంగా అన్ని పెట్టడం జరిగింది అన్నమాట. ఇప్పుడే చికెన్ ఉండి మరి అన్ని పడిపెట్టినాం. కానీ అలా అదే నీరు పడుతున్నారు ఎందుకు అలా? అది కలుపుతాం లేదు అట్ట ఎందుకు పోయాలా? తినమని తాగమని చెప్పి ఇప్పుడు దాకా ప్రసాదం పెట్టినాం అన్నమాట. ఇప్పుడేమో అమ్మవారికి తిని తాగమని చెప్తున్నాం. ఓకే. మా బాగా ఆరబోతుడు ఎన్నిసార్లు చూసి నేను. అమ్మక్కసారి నమ్మ తల్లి. ఒకటేమో అమ్మవారిది చికెన్ అనమాట. తల్లిది సార్లక్కది, సమ్మక్కది అది, సార్లమ్మది ఇది కోడిగుడ్డు. ఓకే. నెక్స్ట్ ఏంటిగా? కోడిగుడ్డు ఒకటి కోడి ఒకటే. ఓకే ఇది పిల్ల కట్ట తల్లి కట్ట. ఓకే 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 ఓకే.